హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. చంద్రకళ అర్జున్ తనకు 20 lakhs ఇచ్చిన విషయం విరాట్కి చెప్పి ఆ డబ్బులు జల్రాజ్కి ఇచ్చేందుకు విరాట్ని ఒప్పిస్తుంది. ఇక సునంద తరపున నీలిమ భర్త కొంతమంది రౌడీలతో కలిసి విరాట్ సైడ్కు వెళ్ళి ఆ ల్యాండ్ తమదే అంటూ గొడవ చేస్తారు. విరాట్ ఆ ల్యాండ్ని తను 2 ఏళ్ల క్రితమే రిజిస్టర్ చేయించాను అంటూ డాక్యుమెంట్స్ చూపెడతాడు. నీలిమ భర్త ఆ స్థలం 3 ఏళ్ల క్రితమే తన భార్య పేరు మీద రిజిస్టర్ చేయించాను అంటూ డాక్యుమెంట్స్ చూపెట్టడంతో విరాట్ ఒక్క ల్యాండ్ ఇద్దరి పేరు మీద ఎలా రిజిస్టర్ అవుతుంది అంటాడు. నీలిమ, మీరు ఫేక్ డాక్యుమెంట్స్ చూపించి మా ల్యాండ్ కబ్జా చేశారు, అఫీషియల్గా ఈ ల్యాండ్ మాదే అంటుంది. విరాట్, మేము చాలా ఏళ్ల నుంచి కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉన్నాము, ఇంతవరకు మా మీద ఏ బ్యాడ్ రిమార్క్ లేదు, మేము కబ్జా చేసే మనుషులం కాదు, మీరే ఏదో గేమ్ ఆడుతున్నారు అంటాడు. నీలిమ, ఎవరు సార్ గేమ్ ఆడేది, మీరు చాలా పెద్దవాళ్ళు, పెద్ద పెద్ద బిజినెస్లు చేస్తారు, మేము చిన్న వాళ్ళం సార్, ఏవో చిన్న బిజినెస్లు చేస్తూ కష్టపడి ల్యాండ్ కొనుక్కున్నామంటుంది. నీలిమ భర్త తన సేవింగ్స్ అన్నీ పెట్టి ఈ ల్యాండ్ డెవలప్ చేద్దామని బ్యాంకుకు వెళ్తే మీరు కబ్జా చేశారని అక్కడ తెలిసింది అంటాడు. విరాట్, పదే కబ్జా అని అనకండి, మర్యాదగా ఉండదు అంటూ కోపడతాడు. నీలిమతో పాటు ఉన్న ఒక రౌడీ, అంటామయ్యా, 100 సార్లు అంటాం, మీరు కబ్జా చేశారు అంటాడు. విరాట్, మీరిలా అరిచి గోల్ చేసినంత మాత్రాన భయపడతా అనుకోకండి, దీన్ని ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు, నేను లీగల్గా ప్రొసీడ్ అయితే దొంగ ఎవరో తెలిసిపోతుంది, అప్పుడు మీరందరూ జైలుకు వెళ్తారు అంటాడు. నీలిమ, మీరు డబ్బున్నోళ్ళు సార్, కోటీశ్వర్లు, మీరు ఏదైనా చేయగలరు, నిజంగా మా ల్యాండ్ని వదిలేయకపోతే నేను నా భర్త ఇక్కడే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాము, మా శవాల మీద మీరు బిల్డింగులు కట్టుకోండి సార్ అంటుంది. నీలిమ భర్త, మా కడుపు మీద కొట్టకండి సార్, దయచేసి మా స్థలాన్ని ఖాళీ చేయండి ప్లీజ్ సార్, లేదంటే నా భార్య అన్నట్టు మాకు చావే గతి అంటాడు. విరాట్, చూడండి, మీరు ఎన్ని రకాలుగా భయపెట్టినా నేను లీగల్గా వెళ్తాను, కాదని ప్రూవ్ చేసుకోవాలంటే నాతో లీగల్గా తలపడండి, అంతేకాని ఇంకోసారి ఇలా జనాల్ని పోగేసుకుని గొడవ చేస్తే పోలీసులను పిలవాల్సి వస్తుంది అంటాడు. నీలిమ, మీరు ఇలా చెప్తే వినరు సార్, ఏం చేయాలో మాకు బాగా తెలుసు, మీ బిజినెస్ ఎలా సాగుతుందో చూస్తామంటూ నీలిమ వాళ్ళు వెళ్ళిపోతారు. ఇదంతా చూస్తూ ఉన్న విరాట్ మేనేజర్ వాసురావు, ఇదంతా ఏంటి సార్ అంటాడు. విరాట్, ఇది వీళ్ళ ధైర్యం కాదు, వీళ్ళ వెనక ఎవరో ఉన్నారు అంటాడు. ఇక చంద్రకళ జల్రాజ్ని కలిసి జల్రాజ్ బిజినెస్ చేసుకునేందుకు తను హెల్ప్ చేస్తాను అంటుంది. జల్రాజ్తో, నువ్వు చాలా టాలెంటెడ్ జల్రాజు, ఎవరినైనా నీ మాటలతో అట్రాక్ట్ చేయగలవు, కాకపోతే ఇప్పటిదాకా ఆ టాలెంట్ని ఎదుటి వాళ్ళను బుట్టలో వేసుకోవడానికే వాడావు, అదే తెలివిని వ్యాపారం మీద పెడితే నువ్వు గొప్పవాడవుతావు అంటుంది. చంద్రకళ మాటలకు జల్రాజ్ కన్నీళ్లు పెట్టుకుంటాడు. చంద్రకళ, ఏమైంది అంటుంది. జల్రాజ్, ఈరోజు వరకు ఇంత పాజిటివ్గా నా గురించి ఎవరూ మాట్లాడలేదు వదినా, మా అమ్మ కూడా, అదో పిచ్చితిలే వదినా, నాకు మోసం చేయడమే వచ్చు అనుకుంటుంది, నా దారే కరెక్ట్ అని తను నమ్మింది అంటాడు. చంద్రకళ, బాధపడకు, దేనికైనా టైం రావాలి, నేను నీకు 20 లక్షలు ఇస్తాను, నువ్వు ఆ రోజు చెప్పిన ట్రావెల్ బిజినెస్ స్టార్ట్ చెయ్యి, నీ కలుపుగోలుతనానికి కస్టమర్స్ ఆటోమేటిక్గా వచ్చి పడతారు, నువ్వు తొందరలోనే సక్సెస్ అవుతావు అంటుంది. జల్రాజ్, థ్యాంక్స్ వదినా అంటూ మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియడం లేదు అంటాడు. చంద్రకళ, ఈ ఎమోషన్ మీద కాన్సన్ట్రేట్ చేసి బిజినెస్ స్టార్ట్ చెయ్యి, కానీ డబ్బిచ్చి కామ్గా ఉంటాననుకోకు, ఇచ్చిన ప్రతి రూపాయి నేను మళ్ళీ తీసుకుంటాను, నీ బిజినెస్ని నేను మానిటర్ చేస్తూనే ఉంటాను, సక్సెస్ అయ్యాక నా షేర్ కూడా తీసుకుంటాను, తేడా వస్తే ఊరుకోను అంటుంది. జల్రాజు, కొట్టండి వదినా అంటూ వీపు చూపెడతాడు. చంద్రకళ నవ్వుతూ ఉంటుంది. ఈ విషయం ఎవరికీ తెలియకూడదు అని చెప్పి కామాక్షి పిన్నికి కానీ శృతికి కానీ తెలిస్తే కావాలని నీతో బిజినెస్ పెట్టించానని బ్లేమ్ చేస్తారు అంటుంది. జల్రాజ్, లేదు వదినా, వాళ్ళకి మాత్రం నేను అస్సలు తెలియనివ్వను అంటాడు. చంద్రకళ జల్రాజ్కి తన చెక్ ఇచ్చి వెళ్ళి అన్నీ ప్లాన్ చేసుకో అంటుంది. జల్రాజ్, థ్యాంక్స్ వదినా అంటాడు. చంద్రకళ ఆల్ ద బెస్ట్ చెప్తుంది. ఇక నీలిమ సునంద ఇంటికి వెళ్ళి సునందని శాలినిని కలిసి జరిగిన విషయం చెప్తుంది. ఆ విరాట్ ఇప్పట్లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయలేడు, అతను తీసుకున్న అడ్వాన్సులు తిరిగి ఇవ్వడం వల్ల అతను చాలా లాస్ అవుతాడు అంటుంది. శాలిని, అది అంత ఈజీ కాదు అంటుంది. విరాట్కి మార్కెట్లో మంచి పేరుంది, కస్టమర్స్ అంత త్వరగా వెనక్కి వెళ్ళరు, మనమే వాళ్ళను వెళ్ళేలా చేయాలి అంటుంది. సునంద, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో నమ్మకం అనేది వచ్చినా పోయినా ఒకేసారి ఉంటుంది,
జగదీశ్వరి వల్ల నేను కూడా చాలా పోగొట్టుకున్నాను. వాళ్ళు కూడా నాలాగే పోగొట్టుకోవాలి అంటుంది. శాలిని, అది జరగాలంటే నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అవ్వాలి, బ్యాడ్ పబ్లిసిటీ జరగాలి అంటుంది. సునంద, అదెంత బేబీ, 2-3 డేస్లో విరాట్ ఫ్రాడ్ అని నేను స్ప్రెడ్ చేస్తాను అంటుంది. శాలిని, నువ్వు చేయకూడదమ్మా అంటుంది. పొరపాటున నీ పేరు బయటకు వచ్చింది అంటే వాళ్ళు నా మీద అనుమానపడతారు అంటూ ఉంటే నీలిమ, అది కూడా మేమే స్ప్రెడ్ చేస్తాం మేడం అంటుంది. ఐడియా మీది, ఇంప్లిమెంటేషన్ మాది అంటుంది. శాలిని, ల్యాండ్ మీది అని గొడవ చేశారు కాబట్టి మీరు స్ప్రెడ్ చేస్తేనే న్యాచురల్గా ఉంటుంది, కాబట్టి మీరు ఆ పని మీద ఉండండి అంటుంది. నీలిమ, థ్యాంక్ యూ మేడం అని చెప్పి వెళ్ళిపోతుంది. శాలిని, ఈ ల్యాండ్ చేజారిపోయింది అంటే విరాట్ చాలా కుమిలిపోతాడమ్మా. అతను దేన్నైనా తట్టుకుంటాడు కానీ ఫెయిల్యూర్ని మాత్రం తట్టుకోలేడు. ఆ చంద్ర ఏం జరిగినా భరించగలదు కానీ భర్తకు మనశ్శాంతి లేకపోతే భరించలేదు. వాళ్ళిద్దరూ సంతోషంగా లేకపోతే ఇంట్లో ఎవరికీ సంతోషం ఉండదు. వాళ్ళని అలా చూస్తూ మనమిద్దరం హ్యాపీగా ఉండొచ్చు అంటుంది. సునంద, ఈ తాత్కాలికమైన ఆనందం శాశ్వతం కావాలి బేబీ. ఇలా వాళ్ళు అంచెలంచెలుగా కూలిపోతూ ఉండాలి. వాళ్ళకు మనశ్శాంతి కరువవ్వాలి, వాళ్ళ మధ్య మనస్పర్ధలు మొదలవ్వాలి అంటుంది. శాలిని, నేను వాళ్ళ మధ్య వాళ్ళ మనిషిలా ఉన్నన్ని రోజులు ఇలా ఏదో ఒకటి చేస్తూ వాళ్ళని ఒక ఆట ఆడుకుంటూనే ఉంటానమ్మా. ఆ చంద్ర చాలాసార్లు నేను ఏమీ చేయలేనని నాతో ఛాలెంజ్ చేసింది. నేను ఏం చేయగలనో తనకు చూపిస్తాను. అందరితో మంచిగా ఉంటూనే పీకల్లోతు కష్టాల్లో ఉంచేస్తాను అంటుంది. ఇక విరాట్ ఇంట్లో అందరూ ల్యాండ్ విషయం తెలిసి కంగారు పడుతూ ఉంటారు. క్రాంతి లీగల్గా ప్రొసీడ్ అవుదాం అంటూ ఉంటే కామాక్షి, కోర్టుకు వెళ్ళాక మన చేతుల్లో ఉండదు కదా, అది ఎన్ని రోజులు పడుతుందో ఏంటో. నన్ను అడిగితే వాళ్లకు ఎంతో కొంత చదివించుకుని సమస్య సద్దుమణిగేలా చేసుకోవడమే మంచిది అంటుంది. శాలిని, అలా చేస్తే వాళ్ళకి ఇంకా అడ్వాంటేజ్ అవుతుంది పిన్ని. అడపా తడపా వాళ్ళు మనల్ని డబ్బులు డిమాండ్ చేస్తూనే ఉంటారు. పైగా వాళ్ళకు డబ్బులు ఇస్తే తప్పు మనదే అన్నట్టు అవుతుంది అంటుంది. జగదీశ్వరి, శాలిని చెప్పింది నిజమే, మనం లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి అంటుంది. రఘురామ్, అలా చేస్తే కన్స్ట్రక్షన్ ఆగిపోతుంది కదా, ఆల్రెడీ కస్టమర్స్ మనకు అడ్వాన్స్ పే చేశారు. అనుకున్న టైంకి కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసి ఇవ్వకపోతే మన కంపెనీ రిప్యుటేషన్ పోతుంది కదా అంటాడు. చంద్రకళ, ఇదెవరో కావాలనే చేస్తున్నారు మామయ్య గారు. కన్స్ట్రక్షన్ మొదలయ్యే వరకు కామ్గా ఉండి మొదలు పెట్టగానే అడ్డుకోవాలని ప్లాన్ చేస్తున్నారు అంటుంది. శాలిని, నన్ను ఎక్స్పోజ్ చేయడంతో సమస్య తీరిపోయింది అనుకున్నావు కదా చంద్ర, అసలు సమస్య ఇప్పుడే మొదలైంది. మీతో ఉంటూ మీతో కలిసిపోతూ మీకు నిద్ర పట్టకుండా చేస్తాను. ముఖ్యంగా నీ భర్తకి క్రాంతికి నిజం తెలిసేలా చేసి నన్ను ఆడుకున్నారు కదా, ఇక ఆట నాదే అని అనుకుంటూ ఉంటుంది. క్రాంతి చంద్రకళతో, దీని గురించి మనం అనవసరంగా టెన్షన్ పడుతున్నాం వదినా అంటాడు. విరాట్తో, అన్నయ్య ఆ డాక్యుమెంట్స్ అన్నీ నాకు హ్యాండ్ ఓవర్ చెయ్యి, నా ఫ్రెండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో చేస్తాడు, వాడికిచ్చి అసలు ప్రాబ్లం ఉందో లేదో తెలుసుకుంటాను అంటాడు. శాలిని విరాట్తో, బావగారు క్రాంతి మీకు లక్ష్మణరేఖ లాంటి వాడు, మీరేం టెన్షన్ పడకండి అంటుంది. క్రాంతి శాలినితో, నువ్వు నోరు ముయ్యి, ఇది మీ అమ్మ పనైతే కాదు కదా అంటూ కోపడతాడు. విరాట్, రే ఏంట్రా నువ్వు ప్రతిదానికి అంటాడు. శాలిని, నేనేం మాట్లాడినా పాపమైపోయింది బావగారు అంటుంది. జగదీశ్వరి, నువ్వు ఇలా చీటికి మాటికి శాలినిని గాయపరచడం కరెక్ట్ కాదు అంటుంది. క్రాంతి, అప్పుడు ప్రతి విషయంలో తను ఇన్వాల్వ్ కావద్దని చెప్పండి అంటాడు. విరాట్తో, అన్నయ్య నేను చూసుకుంటాను, నువ్వు రిలాక్స్డ్గా ఉండు, అవసరమైతే లాయర్తో కూడా మాట్లాడతాను అంటాడు. విరాట్, అలాగేరా అంటాడు. ఇక చంద్రకళ హడావిడిగా వెళ్తూ కళ్ళు తిరిగి కింద పడిపోతూ ఉంటుంది. జగదీశ్వరి, శ్యామల, చంద్ర అంటూ చంద్రకళని పడకుండా పట్టుకుంటారు. క్రాంతి, ఏమైంది వదినా అంటూ కంగారుగా చంద్రకళ దగ్గరకు వస్తాడు. డాక్టర్ బెడ్ మీద ఉన్న చంద్రకళని టెస్ట్ చేస్తూ ఉంటుంది. విరాట్, డాక్టర్ ఏమైంది అని అడుగుతాడు. డాక్టర్ విరాట్తో, కంగ్రాచ్యులేషన్స్, మీ ఆవిడ నెల తప్పింది అంటుంది. విరాట్ షాక్ అవుతాడు. జగదీశ్వరి, శ్యామల హ్యాపీగా ఫీల్ అవుతారు. శాలిని తన కోపం దాచుకుంటూ ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.